హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, పెళ్లి చేసుకోవడానికి తొందరపడుతున్నారా, పెళ్లి చేసుకోవాలని ఆరాటపడుతున్నారా? అయితే ఒకసారి చెక్ చేసుకోండి. మీకు పర్మనెంట్ జాబ్ ఉందా, ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయా, మీకు వచ్చే వైఫ్ని కరెక్ట్గా కంఫర్ట్ జోన్లో ఉంచుకొని చూసుకోగలరా, సేఫ్ జోన్లో ఉంచగలరా అని ఒకసారి అబ్బాయిలందరూ చెక్ చేసుకోండి. ఇప్పుడున్న అమ్మాయిలు కూడా చాలా మంచిగా ఎడ్యుకేటెడ్ అయ్యి కంఫర్ట్ జోన్ నుంచే వస్తున్నారండి ఒక ఇంటికి వెళ్ళాలి అంటే. అలాంటి ఆడపిల్లల్ని మీరు హ్యాపీగా ఉంచుకోగలరా, మీకున్న డబ్బులు, మీకు వచ్చే ఇన్కమ్తో మీరు బాగా చూసుకోగలరా, అసలు అలాంటి ఇన్కమ్ సోర్సెస్ మీకు ఉన్నాయా, మీకు పర్మనెంట్ సెటిల్మెంట్ ఉందా అని చెక్ చేసుకున్నాకే మీరు పెళ్లి జోలికి వెళ్ళండి. అప్పటి వరకైతే మీరు పెళ్లి చేసుకోకండి. పెద్దవాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, పెద్దవాళ్ళు మాకు పంపిస్తున్నారు, నా భార్యని నేను చూసుకోగలను అని చెప్పేసి ఏ మగ పిల్లవాడు కూడా అనుకోకండి. ఎన్ని రోజులు పెద్దవాళ్ళ మీద ఆధారపడతారంటే, ఎన్ని రోజులు వాళ్ళు ఇస్తారు మీకు వచ్చే అమ్మాయి అలా సాటిస్ఫై అవుతుందా అంటే 100% అవ్వదనమాట. అందువల్ల మీకు కరెక్ట్గా సెటిల్మెంట్ ఉందా లేదా, మాకు ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి అనుకున్నాకే మీరు పెళ్లిలోకి దిగండి. అలానే ఆడపిల్లలు కూడా అండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అంటే మీరు అంటూ కరెక్ట్గా సెటిల్ అయ్యారా లేదా అనేది కూడా మీరు కూడా చెక్ చేసుకోండి. ఆస్తులు ఉన్నాయని పెళ్లి చేసుకుంటారు, జాబ్ ఉందని చేసుకుంటారు, పెళ్ళాక ఏదైనా జరగవచ్చు. ఆ జాబ్ టెంపరీ అవ్వచ్చు, పెద్దవాళ్ళు మిమ్మల్ని సరిగ్గా చూసుకోకపోవచ్చు, పెద్దవాళ్ళ మీద డిపెండ్ అయి బతకాలంటే మీకు కష్టంగా ఉండొచ్చు అనమాట. అలాంటప్పుడు మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టు సెటిల్ అయ్యాక మీరు పెళ్లిలోకి దిగండి. అప్పుడే మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. పెళ్ళేముందండి, ఇవాళ కాదు ఇంకో రోజు చేసుకోవచ్చు. ముందు సెటిల్ అవ్వండి. పిల్లలు పుట్టాక వాళ్ళనైనా బాగా చూసుకోవాలి కదా. ఇవన్నీ ఏమీ లేకుండా పెళ్లి ఎగబడి చేసుకున్నారనుకోండి, భార్యాభర్తలు చాలా కష్టపడాల్సి వస్తుంది, చాలా నష్టం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒకసారి ఆలోచించుకోండి. ఓకే, థ్యాంక్ యూ.